ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా రెండో దశ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. అంటే రివెంజ్ మ్యాచ్లు షురయ్యాయి. ఇందులో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. దీంతో ఈ సీజన్ లో జరిగిన రాజస్థాన్ తో 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి మెరుపులు విన్యాసాల కారణంగా ఎస్ఆర్హెచ్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఊదేసింది. రాజస్థాన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ లో సెంచరీ బాదాడు. అయినా కూడా లక్ష్యాన్ని లెక్క పెట్టకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా చేసి విజయం సాధించింది. ఇక ఈ గెలుపుపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ఈ సీజన్ లో కెప్టెన్ గా నా తొలి మ్యాచ్ లో ఎలా సాగుతుందోనని అనిశ్చితగా ఉండేది. కానీ మా సన్నాహాలు అద్భుతంగా జరిగాయి. అనుభవంతో ఆటను త్వరగా అర్థం చేసుకోగలిగాను. ప్రస్తుత టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్ల ఆటగా మారిపోయింది. ఇలాంటి హై స్కోరింగ్ మ్యాచ్లు బౌలర్లకు పెద్ద సవాలే. కానీ 2 ఖరీదైన ఓవర్లు వేసినా మళ్లీ తిరిగి వచ్చి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే టీ20 అందం. యువ బౌలర్ల ప్రదర్శనపై కమిన్స్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. నాకంటే ముందు ఇషాన్ కిషన్ యువ బౌలర్లతో అద్భుతంగా ముందుండి నడిపించాడని కితాబిచ్చాడు. యువ బౌలర్లు స్పష్టమైన ప్రణాళికలతో రాణిస్తున్నారని కొనియాడాడు. అయితే ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి స్కోరు 250 దాటే అవకాశం ఉండగా దాన్ని 220 వద్ద నిలిపివేయడం కీలకమైన అంశమని చెప్పాడు. తమ బౌలర్లు అద్భుతంగా పుంజుకొని కట్టడి చేయగలిగాం. ఇక తర్వాత బ్యాటింగ్ లో పవర్ ప్లేలోనే మ్యాచ్ పై పట్టు సాధించాలని భావించాం. అలాగే జరిగింది. ప్రస్తుతం ఉన్న ఫామ్ లో మా బ్యాటర్లు ఇలాంటి లక్ష్యాలను సులభంగా ఊదేయగలరు. నాకు నమ్మకం ఉంది. మరోసారి మా జట్టు ఫైనల్లో చూస్తామని అంటూ ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.